మా బాబా బండి ఒక బ్యాటరీ దొబ్బింది. అది చేంజ్ చేసినందుకు నాకు కూడా దొబ్బులు పడ్డాయి. అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మా బాబా చెప్పాడని చెప్పి బ్యాటరీ చేంజ్ చేద్దామని చెప్పి తీసుకొని వెళ్ళాను. నేను బండి తీసుకొని వెళ్ళి పాత బ్యాటరీ తీపిచ్చేసాను. చూడండి మొత్తం అంతా ఎట్లా కాలిపోయిందో. ఇవి కాలిపోయింది బ్యాటరీ అని చెప్పి కొత్త బ్యాటరీ అయితే ఫిక్స్ చేసేసాడు. ఇది కొత్త బ్యాటరీ. ఈ కొత్త బ్యాటరీ ఫిక్స్ చేయడం ఇంతవరకు అయితే బాగానే ఉంది. దీని తర్వాత జరిగింది అసలు విషయము. అసలు ఏం జరిగిందంటే కొత్త బ్యాటరీ ఫిక్స్ చేసిన తర్వాత నేనైతే వెళ్ళాను, అక్కడికి వెళ్ళి బిల్ అయితే అడిగాను. బిల్ అయితే 30 దినార్లు అయ్యింది అన్నాడు. అంటే 30 దినార్లు 400 ఫిల్స్ అయితే అయ్యింది. ఒక దినారు 285 రూపాయలు అయితే ఉంది. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని 30 దినాలు 400 ఫిల్స్కి ఎంత అవుతుందో మీరు కామెంట్ చేయండి. సరే, బిల్ పే చేశాను. బిల్ పే చేసిన తర్వాత మా బాబా కాల్ చేసి బిల్ పే చేసావా అంటే అవును బాబా చేశాను అంటే, ఎంత 30 దినాలు ఎందుకు కట్టావు, నాకు అడగాలి కదా నువ్వు అని చెప్పాడు. కాదు బాబా మీరే చెప్పారు కదా చేంజ్ చేయమని చెప్పి అంటే, చేంజ్ చేయమని చెప్పాను కానీ బిల్లు కట్టమని చెప్పానా నాకు అడగకుండా, నీ డబ్బులా నా డబ్బులా అని తిరుక్కున్నాడు. మనకు అవసరమా? నాకు సరిపోయిందిరా, ఏందిరా ఇదే అనుకొని నేనైతే సారీ బాబా ఇంకోసారి అట్లా చేయను, అడిగేసి పే చేస్తానని చెప్పాను. ఓకేనా. వీళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో మనకైతే ఖచ్చితంగా తెలియదు. ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు. కాబట్టి కోవిడ్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. వాళ్ళని అడగకుండా ఏ పని అయితే చేయొద్దండి. ఈ డబ్బులు మామూలే కానీ మీరు వెళ్తూ వెళ్తూ ఆ సబ్స్క్రైబ్ బటన్ అట్లా చూడండి. ఓకేనా. అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా. టేక్ కేర్, ఉంటా, బాయ్. Bye bye.